أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربي هب لي من لدنك ذرية طيبة إنك سميع الدعاء. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, తీర్పు దిన యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం నుండి ఒక వాక్యాన్ని మనము వినడం జరిగింది. ఈ వాక్యంలో మరి సంతానం పట్ల మనము కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలను, ఎటువంటి సంతానం కోసం దైవానికి ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని గురించి మనకు తెలియజేయడం జరిగింది. దీని గురించి మనము నిన్న కొన్ని విషయాలు విన్నాము. తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఎటువంటి బాధ్యతలు ఉంటాయి, బిడ్డల యొక్క హక్కు ఏమిటి, ఏ విధంగా వారి యొక్క ఆలనా పాలన చూడాలి, ఈ విషయాల గురించి మనము కొన్ని విషయాలు నిన్న తెలుసుకున్నాము. ఇన్షాల్లా ఈ రోజున మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీ బిడ్డకు 7 సంవత్సరాలు నిండగానే వాడికి ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పండి అన్నారు. దైవభీతిని నేర్పండి, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో నేర్పండి, నమాజు చేయడానికి ప్రోత్సహించండి. నమాజు అంటే మహాశలారా దైవాన్ని ఆరాధించడం. కాబట్టి మీతో పాటు దైవారాధనాలయానికి, మస్జిద్కు తీసుకుని వెళ్ళండి. 10 సంవత్సరాలు నిండగానే ఒకవేళ వాడు రాకపోతే వాడిని దండించైనా కూడా మీరు దైవగృహానికి తీసుకురండి అని మహాప్రవక్త వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే మనకు సామెత ఉన్నది, మొక్కై వంగనిది మ్రాణై వంగున అని. ఈ విధంగా చిన్నతనం నుండి కూడా ఆ బిడ్డకు దైవభీతిని మనం అలవాటు చేసినట్లయితే పెద్దయ్యాక మరి సరైనటువంటి క్రమంలో అతని జీవితం ఉంటుంది. లేదు, సహజంగా మనము ఏం భావిస్తాము అంటే దైవారాధన అనేది కొంత వయసు వచ్చిన తర్వాత చేయాలి అను, లేకపోతే ముసలితనం వచ్చిన తర్వాత చేయాలి అను సహజంగా మరి మనిషి భావిస్తుంటాడు మహాశలారా. కానీ అది అంత మాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. దైవభీతి అనేది చిన్నతనం నుండి మనము బిడ్డలకు నేర్పకపోతే మరి మహాశలారా వాడి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకొక సందర్భంలో తెలియజేశారు, మీ బిడ్డకు 10 సంవత్సరాలు రాగానే వారి పక్కలు కూడా వేరు చేయండి అన్నారు. అంటే వారు పడుకునే స్థలాన్ని కూడా మీరు వేరుగా ఉంచండి అని మహాప్రవక్త చెప్పడం జరిగింది. ఎందుకంటే పెరిగే వయసు. అందుకనే మీరు ఒకవేళ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా మరి ఒకే చోట పడుకుంటూ ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా అది సరైనటువంటి విధానం కాదు. మీరు వారి యొక్క పడకలను కూడా వేరు చేయండి, పెరిగే వయస్సు కాబట్టి అని మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, వారి పారిశుద్ధ్యం పట్ల, పరిశుభ్రత, స్నాన పానాదుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. నిరాడంబరంగా ఉండే విధంగా వారి యొక్క మనస్తత్వాన్ని మనము సరైనటువంటి రీతిలో మరి మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మహాప్రవక్త వారు తెలియజేశారు,
దైవదాసులు నిరాడంబరంగా ఉంటారు అన్నారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, సహజంగా మనము బిడ్డల తప్పులు ఎత్తి చూపుతూ ఉంటాం. పలానా వాడు ఆ విధంగా ఉన్నాడు, నీవు ఈ విధంగా ఉన్నావు, వాడు చాలా బాగా మరి చదువుతున్నాడు, నీవు సరిగ్గా చదవడం లేదు అని సహజంగా బిడ్డల గురించి ఇతరుల ముందు మరి వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపడం జరుగుతుంటుంది. మరి ఈ విధంగా చేయడం వలన మహాశయులారా, వారిలో ఆత్మ న్యూనతా భావం ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ విధంగా మరి బిడ్డల తప్పులను ఎంత మాత్రం కూడా పరుల ముందు ఎత్తి చూపకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి సోదరులారా, బిడ్డలకు మరి సత్పురుషుల, సత్ప్రవక్తల మరి వారి యొక్క గాథలను మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన పిల్లలకు ఆదర్శం ఎవరు అంటే సినిమా హీరోలో, లేకపోతే క్రికెట్ స్టార్లో, ఈ విధంగా వీరు ఈ పిల్లలకు ఆదర్శంగా ఉంటుంటారు. దాని వలన ఎంత భయంకరమైనటువంటి నష్టం కలుగుతుందో వాళ్ళకు తెలియడం లేదు. మహాశయులారా, దీని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు, ఇహపరల లోకాలలో ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చిన్నపిల్లలకు చిన్నతనం నుండే వారికి దైవ ప్రవక్తలు, దైవభీతి పరులు మరి ఇటువంటి వారి యొక్క గాథలను వారికి తెలియజేసి వాళ్లను ఆదర్శంగా తీసుకునే విధంగా వాళ్లకు మరి హితబోధ చేయాలి. ఈ విధంగా చేయనట్లయితే మహాశయులారా, వాడి జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి ఎవరినెవరినో అతను తన యొక్క ఆదర్శవంతులుగా తీసుకుంటూ ఉంటాడు. తద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు మీ బిడ్డల చేతులతోటి బీదలకు, సాధలకు మరి దాన ధర్మాలు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. తద్వారా వారిలో కూడా దానమాలు చేయాలి అన్న ఆలోచన చిన్నతనం నుండే వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు చిన్నపిల్లల చేత ఈ దాన ధర్మాలు చేస్తుంటారు. అది చాలా మంచి పద్ధతి. ఈ విధంగా చేయడం వలన వారిలో సమాజం పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. మరి మహాశయులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మీరు మీ సంతానం పట్ల ఎల్లప్పుడూ కూడా సమదృష్టితోటి వ్యవహరిస్తూ ఉండండి అన్నారు. ఈ విషయాన్ని గురించి మనం నిన్న తెలుసుకున్నాం. మరి బిడ్డల ముందు ఒకరికి ఎక్కువగా, ఒకరికి తక్కువ, ఈ విధమైనటువంటి విధానం కాకుండా సమానమైనటువంటి దృష్టితోటి మనము వారి యొక్క ఆలన పాలన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క విధమైనటువంటి మరి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాల మేర ఆ బిడ్డ పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కంపారిజన్ ఈ విధంగా మరి తేడాలు చూడడము, లేకపోతే ఒకరిని ఎక్కువ తక్కువ చూడడము, ఈ విధంగా చేయడం వలన మరి అతనిలో ఒక వ్యతిరేకమైనటువంటి భావన మరి ఎక్కువగా బయలుదేరిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు మీ బిడ్డలందరి పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉండండి. మరి సమానమైనటువంటి దృష్టితోటి మీరు వారి పట్ల ఆలన పాలన చేయండి అని మహాప్రవక్త వారు మరి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా బిడ్డల ఎదుట సరైనటువంటి మంచి ఆదర్శవంతమైనటువంటి పనులు చేయడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేనట్లయితే చూడండి, మన అలవాట్లు వాళ్ళ ముందు ప్రదర్శించడము, వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించడము, ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో లేని ఫోన్లు చెప్పించడము, ఈ విధమైనటువంటి పనుల వల్ల వాళ్ళలో తల్లిదండ్రుల పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అబద్ధం ఆడటము పెద్ద తప్పు కాదులే అన్నట్లుగా వాళ్ళలో కలుగుతూ ఉంటుంది భావన. ఈ విధంగా వాళ్ళు చెడు మార్గం పట్టడానికి తల్లిదండ్రులు పునాది వేస్తూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. కాబట్టి ఒకటి, ముందు మన బలహీనతలను నుండి మనం బయటపడాలి. ఆ తర్వాత రెండవది, వాళ్ళ చేత ఆ పనులు ఎంత మాత్రం కూడా చేయించకూడదు. ప్రధానంగా మహాశయులారా, అబద్ధం అనే ఆ భయంకరమైనటువంటి, అసత్యం అనే భయంకరమైనటువంటి చెడు పద్ధతి ఉంది చూసారా, వాటి జోలి పోకుండా మనం చూడాలి. చిన్న చిన్న అబద్ధాలు నేర్చుకుని ఇక జీవితం అంతా కూడా అబద్ధమయంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి విషయానికి కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు.
అసత్యాలు పలుకుతూ ఉంటాడు. ఈ విధంగా మహాశైలారా, ప్రాణం పోయినా కూడా అసత్యం జోలికి పోకూడదు అన్న విషయాన్ని వాడి మనసులో చిన్నతనం నుండి కూడా మనము పెట్టాలి. మరి మహాశైలారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు మీ బిడ్డకు ఏదైనా ఇస్తాను అని చెప్పి తర్వాత ఇవ్వకుండా ఉంటే అది కూడా అబద్ధంగానే పరిగణింపబడుతుంది. మీ కర్మల ఫలంలో ఒక తప్పును, ఒక పొరపాటును, పాపాన్ని రాయడం జరుగుతుంది అన్నారు. కాబట్టి పొరపాటుగా కూడా అబద్ధాన్ని అంత మాత్రం కూడా మనము ఆశ్రయించకూడదు. ఈ విషయాన్ని మనము గమనించాలి. మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, మగబిడ్డ పుట్టినప్పుడు ఎంతగా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తారో ఆడబిడ్డ పుట్టినప్పుడు కూడా అదే విధంగా చెయ్యండి అన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా దైవం ఇచ్చినటువంటి బహుమానాలే. ఇంకా చెప్పాలి అంటే ఆడబిడ్డే ఇంటికి శుభకరము. ఈ విషయాన్ని మన పెద్దలు కూడా మనకు చెప్తుంటారు. ఆడబిడ్డ మరి ఈ విధంగా తిరుగుతూ ఉంటే నట్టింట్లో ఆ ఇల్లు ఎంతో మరి శుభవంతంగా ఉంటుంది, దైవకారుణ్యం కురుస్తుంది అని చెప్పేసి మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. మరి మహాశైలారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, మరి ఎవరికైతే ముగ్గురు కుమార్తెలు కానీ, ముగ్గురు అక్క చెల్లెళ్ళు కానీ ఉండి వాళ్ళను పెంచి వారికి సరైనటువంటి విద్యాబుద్ధులు, సభ్యత, సంస్కారాలు నేర్పించి మరి వారి పట్ల జాలితోటి, దయ భావంతో కలిగి వారి అవసరాలన్నీ తీర్చి వాళ్ళను ఒక ఇంటి వాళ్ళను చేస్తే మహాప్రవక్త వారు తెలియజేశారు, అటువంటి వ్యక్తికి దైవము తప్పనిసరిగా స్వర్గాన్ని మరి ప్రసాదిస్తాడు అన్నారు. కాబట్టి ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళను సరైన పద్ధతిలోని పెంచడం, ఈ విధంగా చేయడము మరి స్వర్గానికి బాట వేసుకున్నట్లే. ఈ విషయాన్ని మనం గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఆయన కాలంలో మరి ఆడబిడ్డలను సజీవంగా దహనం చేసేసేవారు, సజీవంగా ఖననం చేసేసేవారు, పాతి పెట్టేసేవారు. ఎందుకంటే ఈ బిడ్డ పెరిగి పెద్దదైతే పెండిళ్ళు చేయాలి, అల్లుడు వస్తాడు, అల్లుడు మాట వినాలి మేము అని వారు ఎంతో అవమానంగా భావించి, అల్లుడు ఇంటికి రావడం అనేది అవమానంగా భావించి బిడ్డలను పుట్టిన వెంటనే మరి సజీవంగా పాతి పెట్టేసేవారు. మరి మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి జీవితాలను ఏ విధంగా మార్చారు అంటే, ఆడబిడ్డ పుడితే చాలు, మాకు ఇంకేమీ అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ యొక్క మనస్తత్వాలను మార్చివేశారు. మానవాళికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి గొప్ప మేళ్లలో ఒకటేంటంటే స్త్రీల యొక్క స్థానాన్ని ఎంతో ఉన్నతంగా పెంచేశారు. స్వర్గం తల్లి పాదాల చెంత ఉన్నది అన్న మాటను మహాప్రవక్త వారు తెలియజేశారు. మరి ఆడబిడ్డ అరిష్టమని, శాపమని రకరకాలైనటువంటి మాటలు మనము దైవ గ్రంథాలుగా పిలువబడే గ్రంథాలను మనం వింటుంటాము. మహాశైలారా, అటువంటి పరిస్థితుల నుండి ఆడబిడ్డ యొక్క స్థానాన్ని ఎంతో ఉన్నతంగా పెంచేశారు. ఎంతగా పెంచారు అంటే మహాశైలారా, మనము సమానమైనటువంటి హక్కులను గురించి ఈ రోజున మాట్లాడుకుంటున్నాము. సమానమైనటువంటి హక్కు కూడా కాదు, 33% హక్కును స్త్రీలకు ఇవ్వడానికి ఈ రోజున అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఇంతవరకు కూడా అది ఆచరణ రూపంలోనికి రాలేదు. కానీ కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1500 సంవత్సరాలకు పూర్వమే స్త్రీలకు సమానమైనటువంటి హక్కులను ప్రసాదించారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే స్త్రీలకు ఇంకా ఎక్కువ హక్కులను ఆయన ప్రసాదించడం జరిగింది. మరి ఆయన ద్వారా దైవము ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. ప్రళయం వరకు కూడా మహాశైలారా, ఈ ధర్మమే మరి దైవం నిర్ణయించినటువంటి, అంగీకరించినటువంటి ధర్మము. ఈ ధర్మంలో దైవం చెప్తున్నాడు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమే అంటున్నాడు. ఎవరి సంపాదన వారిది, ఎవరు ఎంతగా పుణ్యాలు చేసుకుంటే అంత తప్పించి మగవారికి ఎక్కువ, ఆడవారికి తక్కువ అనేది ఎంత మాత్రం కూడా లేదు అని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. అన్ని లా ఉజీఉ అమల ఆమిల మిన్కుమ్ మిన్ జక్ర వ ఉన్సా, స్త్రీలైనా పురుషులైనా మీరు ఇరువురు కూడా సమానమే అని దైవం తెలియజేయడం జరిగింది. మహాశైలారా, అదే విషయాన్ని కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు. మీరు మగబిడ్డ పుడితే ఏ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తారో ఆడబిడ్డ పుట్టినప్పుడు కూడా అదే విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేయండి, సంతోషాన్ని వ్యక్తం చేయండి అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. మరి చూడండి, ఇంకా చెప్పారు, సంపదలో దైవము
స్త్రీలకు భాగాన్ని నిర్ణయించాడు. కాబట్టి ఆ భాగాన్ని సహృదయంతో ఆనందంతో ఇవ్వండి అని చెప్పేసి మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. దైవం ఒక వాటాను, ఒక భాగాన్ని నిర్ణయించాడు స్త్రీలకు. ఆ స్త్రీ యొక్క వాటాను ఆమెకు ఇచ్చి వేయండి అన్నారు. ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి తెలియజేశారు, మరి స్త్రీల హక్కులు చాలా పవిత్రమైనవి, ఆ హక్కులను మీరు ఎంత మాత్రం కూడా హరించకండి అన్నారు. వారి హక్కులు వారికి ఇచ్చివేయండి అని మహాప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఈ అందమైనటువంటి దేవుని సృష్టిలో ఇంకా అందమైనటువంటి సృష్టి ఏదైనా ఉన్నది అంటే అది స్త్రీ. కాబట్టి ప్రపంచ సంపద అంతా కూడా కలిపి ఒకవైపు అయితే మరి గుణవంతురాలైనటువంటి స్త్రీ మరొక వైపు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. ప్రపంచ సంపదను అంతటికంటే కూడా గొప్పదైనది గుణవంతురాలైనటువంటి స్త్రీ అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. మరి ఏ వ్యక్తికి అయితే మరి గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుతుందో అతనికి ప్రపంచ సంపద అంతా కూడా లభించినట్లే అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. సరే మహాశయులారా, మరి ఈ రోజున మనం ఉన్నటువంటి అంశాల యొక్క ప్రధాన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులకు బిడ్డల పట్ల చాలా ప్రధానమైనటువంటి బాధ్యత ఉన్నది. సరైనటువంటి విధానంలో వారిని పెంచడం అనేది లేనట్టయితే మహాశయులారా, ఏ విధంగా అయితే మనం పెంచుతామో పెద్దయ్యాక వాళ్ళు అదే విధంగా తయారవుతారు. ఈ రోజున తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు అంటే ప్రధాన కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే చిన్నతనం నుండి వారికి సరైనటువంటి విధానాన్ని మనం నేర్పకపోతే పెద్దయ్యాక వాళ్ళు అదే విధంగా మారుతారు. కాబట్టి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళను దైవభీతి అంటే ఏమిటి, తల్లిదండ్రుల యొక్క హక్కులు అంటే ఏమిటి ఇత్యాది విషయాలను వారికి నేర్పడినట్లయితే పెద్దయ్యాక వారు కూడా ఒక మంచి పౌరులుగా మారుతారు, సమాజాన్ని ఉద్ధరించేవారుగా మారుతారు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆలోచన చేసి మన నిజ జీవితంలో వీటిని ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.